సరే ఇంత చెప్పినా కూడా ఇన్నిసార్లు విజ్ఞప్తి చేసినా స్పీకర్గా నేను సభానాయకుడిగా సీఎం గారు విజ్ఞప్తి చేసినా వినకపోతే 3 నిమిషాలు 4 నిమిషాల టైంలో మీరు వినకపోతే చర్య తీసుకోవాల్సి వస్తుంది. దయచేసి గమనించండి. ప్లీజ్ నో వే ప్లీజ్ గో బ్యాక్. నేను ఒక మంచి సబ్జెక్టు పైన ప్రతిపక్షం కూడా మాట్లాడాలి, అవకాశం ఇవ్వాలి అని ఒక నిర్ణయం తీసుకుంటే ఉపయోగించుకోలేకపోతే చాలా దురదృష్టం. అది మీకు ఈ సబ్జెక్టు మీద బాధ్యత లేదనుకోవాలి. నా మాట వినండి. ప్లీజ్ గో బ్యాక్ టు యువర్ సీట్స్. ప్లీజ్ గో బ్యాక్ టు యువర్ సీట్స్ ఇమ్మీడియట్లీ. ప్లీజ్ ఇలాంటి ప్రజల సమస్య మీద సభలో చర్చకు రాకుండా స్టేట్మెంట్ ఇవ్వనివ్వకుండా అడ్డుపట్ట మంచిది కాదు. ప్రతిపక్షానికి విజ్ఞప్తి చేస్తున్నా లాస్ట్ గా. అధ్యక్ష, ఇదే కాకుండా అధ్యక్ష, ఈ ప్రభుత్వం అధ్యక్ష గ్రౌండ్ వాటర్ ని భూగర్భ జలాలు పెంచడానికి కూడా 1254 ఆటోమేటిక్ ఫిజియోమీటర్స్ కూడా పెట్టి అందులో సెన్సార్స్ పెట్టి రియల్ టైంలో రాష్ట్రంలో బేసిన్ వారీగా బోర్ వారీగా నీళ్లు ఎంత ఉన్నాయో రియల్ టైంలో ఎస్టాబ్లిష్ చేస్తున్నాం అధ్యక్ష. 15 లక్షల బోర్వెల్స్ కి కరెంట్ ఇచ్చాం, వ్యవసాయ పంప్ సెట్లు ఇచ్చాం. అవి కూడా ఈరోజు జియో ట్యాగింగ్ చేశాం అధ్యక్ష. ఇంకొక పక్క 13,256 బోర్వెల్స్ ఎన్టీఆర్ జలశ్రీ కింద ఇవి కూడా ఎస్టాబ్లిష్ చేశాం అధ్యక్ష. రాష్ట్రంలో ఈ ప్రభుత్వం యొక్క సంకల్పం 3 నుంచి 8 మీటర్ల గ్రౌండ్ వాటర్ వాడాలి. 8 మీటర్ల కంటే పైన వాడడానికి లేదు. 1 మీటరు గ్రౌండ్ వాటర్ గాని మనం ఇంపౌండ్ చేయగలిగితే 90 టీఎంసీ నీళ్లు అదనంగా వస్తాయి. 1 టీఎంసీ నీళ్లు భూగర్భ జల 1 సెంటీమీటర్ నీళ్లు భూగర్భ జలాలుగా మారిస్తే 58 టీఎంసీ నీళ్లు వస్తాయి. అందుకని ఒక నిర్దిష్టమైన విధానం ప్రకారం ఈ ప్రభుత్వం ఆలోచిస్తున్నాం అధ్యక్ష. అది మీరు ఒకసారి చూస్తే దీన్ని ఒక ఉద్యమ స్ఫూర్తితో తీసుకెళ్తున్నాం. ఎక్కడికక్కడ చెరువుల్లో పొడికి తీయడం, ఎక్కడికక్కడ గొలుసు కట్టు చెరువులు తయారు చేయడం, చెక్ డ్యాములు కట్టడం, ఏ ఊర్లో పడిన వర్షాన్ని ఆ ఊర్లోనే భూగర్భ జలాలుగా మార్చాలని ఈ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం అధ్యక్ష. అదే మరి అన్ని మున్సిపాలిటీలో వేస్ట్ వాటర్ ఏదైతుందో ఆ వేస్ట్ వాటర్ ట్రీట్ చేసి మళ్ళా రీయూజ్ కోసం అక్కడ ఉండే గార్డెన్స్ కానీ ఇండస్ట్రీస్ కానీ వ్యవసాయానికి ఉపయోగించుకునే విధంగా ఆ కార్యక్రమాలు కూడా చేస్తున్నాం అధ్యక్ష. ఇవి కాకుండా అధ్యక్ష మీరు ఈరోజు చూస్తే ఎక్కడికక్కడ అన్ని నీళ్లు కూడా అండర్ హరిత ప్రోగ్రామ్ ఒకటి పెట్టి రియల్ టైం కూడా రిజర్వాయర్లో నీళ్లెట్టున్నాయి, చెరువుల్లో నీళ్లెట్టున్నాయి, ఇవన్నీ కూడా ఆడిట్ చేస్తున్నాం అధ్యక్ష. ఇది కాకుండా అధ్యక్ష ఈరోజు రాష్ట్రంలో మొత్తం రాష్ట్రం అంతా ఒకసారి చూస్తే దీన్ని ఒక ఉద్యమ స్ఫూర్తితో తీసుకుపోతూ రియల్ టైం గ్రౌండ్ వాటర్ ఎంత ఉంది, అదే మరిగా సర్ఫేస్ అంటే రిజర్వాయర్లో చెరువుల్లో ఎంత నీళ్లుంది, ఈ 2 కూడా అనలైజ్ చేస్తున్నాం అధ్యక్ష. వాటర్ ని సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి 1-2 తడులు గాని నీళ్లు లేకపోతే వర్షం పడకపోతే పంటను కాపాడడానికి రెయిన్ గన్స్ కూడా తీసుకొచ్చాం అధ్యక్ష. ఇది కాకుండా అధ్యక్ష కొత్తగా మొబైల్ లిఫ్ట్ కూడా తీసుకొచ్చాం అధ్యక్ష. మొబైల్ లిఫ్ట్ ద్వారా ఎక్కడన్నా నీళ్లు పోతుండి ఆ ప్రాంతంలో వర్షం పడకపోతే ఆ చెరువులకంతటి కూడా ఫిలప్ చేసే విధంగా మీడియం ఇరిగేషన్ చెరువులుంటే దాంట్లో కూడా ఫిలప్ చేసే విధంగా ఒక నూతనమైన కార్యక్రమాన్ని తీసుకొచ్చాం. ఇవి మొబైల్ లిఫ్ట్లు కూడా తీసుకొస్తున్నాం అధ్యక్ష. మైక్రో ఇరిగేషన్ చాలా ప్రాధాన్యత ఇచ్చాం. స్ప్రింక్లర్ ఇరిగేషన్ పెడుతున్నాం, డ్రిప్ ఇరిగేషన్ పోయాం. ఈ సంవత్సరం దేశంలో ఎక్కడా జరగని విధంగా 3,12,000 ఎకరాలకు డ్రిప్ ఇరిగేషన్ కానీ స్ప్రింక్లర్ ఇరిగేషన్ ఇచ్చాం అధ్యక్ష. దీనివల్ల రాష్ట్రంలో ఇప్పటికీ 20 లక్షల ఎకరాలకు మైక్రో ఇరిగేషన్ ఇచ్చాం అధ్యక్ష. 20 లక్షల నుంచి రాబోయే రోజుల్లో 50 లక్షల ఎకరాలకు మైక్రో ఇరిగేషన్ ఇవ్వాలని ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నాం అధ్యక్ష.
దీనికోసం అధ్యక్ష ఎన్నో సంవత్సరాలుగా మీరు చూస్తే ఏపీ ఎస్ఐడిసి ఉంది అధ్యక్ష. మొత్తం డీఫండ్ చేశారు అధ్యక్ష. 82 న్యూ లిఫ్ట్ ఇరిగేషన్లు టేకప్ చేశాం. 1,15,537 ఎకరాలకు నీళ్లు ఇచ్చాం. 292 లిఫ్ట్ ఇరిగేషన్ని రిపేర్లు చేసి స్టెబిలైజ్ చేశాం. ఈ రెంటికి 840 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అధ్యక్ష. దీనివల్ల 3,33,000 ఎకరాలకి నీళ్లు ఇవ్వగలిగాం అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష ఎన్ఆర్ఎస్సీ ఉంది, ఇస్రో ఉంది అధ్యక్ష. మొన్నే ఇస్రో చైర్మన్ వచ్చారు, వాళ్ళతో నేను ఒక ఎంఓయూ కూడా చేశాం. ఆంధ్రప్రదేశ్ వాటర్ రిసోర్సెస్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ కింద ఒక అవగాహనకు వచ్చాం. శాటిలైట్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం తీసుకోవడం, ఏ చెరువుల్లో నీళ్లున్నాయి, ఏ రిజర్వాయర్లో నీళ్లున్నాయి, అదే మరి తేమ ఏమాత్రం ఉంది భూమిలో, ఇలాంటి వివరాలన్నీ కలెక్ట్ చేస్తున్నాం అధ్యక్ష. ఇది కలెక్ట్ చేసి వాటర్ మేనేజ్మెంట్ కి, అంతేకాకుండా ఎక్కడ చెక్ డ్యాములు కట్టాలి, ఎక్కడ పర్కులేషన్ ట్యాంకులు కట్టాలి, ఏ లెవెల్లో చెరువుకే కాకుండా క్రాస్ క్యాస్కేడ్స్ కూడా ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక అవగాహనకు వచ్చాం అధ్యక్ష. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఇంజనీరింగ్ కాలేజీల్లో ఉండే అందరినీ స్టూడెంట్స్ ని సివిల్ ఇంజనీర్స్ కి ఒక వర్క్ ఇస్తున్నాం అధ్యక్ష, ప్రాజెక్ట్ వర్క్ ఇస్తున్నాం. అందరినీ గ్రామాలకు వెళ్లి గ్రామాల్లో ఉండి ఆ ఊర్లో ప్రజల్ని చైతన్యవంతులు చేసి చెక్ డ్యాములు కానీ, ఫామ్ పాండ్స్ కానీ, అదే మరి పర్కులేషన్ ట్యాంకులు కట్టి ఏ ఊర్లో పడిన వర్షాన్ని ఆ ఊర్లోనే భూగర్భ జలాలుగా మార్చే విధానానికి శ్రీకారం చుట్టమని స్ఫూర్తినిమ్మని పిల్లలను కోరాం అధ్యక్ష. వాళ్ళు కూడా ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నారు అధ్యక్ష. అందరూ ఇంజనీరింగ్ కాలేజీలు వెళ్తున్నారు అధ్యక్ష. అదే సమయంలో అధ్యక్ష ఎక్కడైతే చెరువులు ఉన్నాయో, గొలుసు కట్టు చెరువులు ఉన్నాయో, ఆ గొలుసు కట్టు చెరువులకు కూడా ఎక్కడికక్కడ కార్యక్రమం ఇచ్చి ఆ కార్యక్రమం కింద కూడా ముందుకు పోతున్నాం అధ్యక్ష. అదే మరిగా ఒక పక్క గొలుసు కట్టు చెరువులే కాకుండా పై భాగంలో ఒక చెరువులకు నీళ్లు బాగా వస్తే అక్కడి నుంచి ఒక కాలువ తీసి ఇంకో క్యాస్కేడ్స్ తీసుకుపోయే విధానాన్ని కూడా శ్రీకారం చుట్టాం. అది కూడా కంప్లీట్ చేస్తున్నాం అధ్యక్ష. ఈ ప్రభుత్వం ఒక ఉద్దేశం ఒకటే అధ్యక్ష, ప్రతి ఊర్లో నీటి ఎద్దడి లేకుండా, కరువు లేకుండా ప్రతి ఒక్కరికి సాగునీటి భద్రత ఇవ్వాలని, త్రాగునీటి భద్రత ఇవ్వాలని, ఇండస్ట్రీకి ఎంత నీళ్లు కావాలో అంత నీళ్లు ఇవ్వాలనేది ఒక సంకల్పం అధ్యక్ష. అదే మరిగా క్వాలిటీ వాటర్ ఇవ్వాలనేది ఈ ప్రభుత్వం యొక్క సంకల్పం అధ్యక్ష. రాష్ట్రంలో ఉండే ప్రజలందరినీ కోరుతున్నాను అధ్యక్ష, ఇది నీరు అనేది ప్రభుత్వం ఒకటే కాదు, ప్రజలు కూడా చైతన్యవంతులు కావాలి, సహకరించాలి. నీరు చాలా ముఖ్యం. నీళ్లు లేకపోతే మనుషులు బతకలేం, నీళ్లు లేకపోతే వ్యవసాయం జరగదు, నీళ్లు లేకపోతే ఇండస్ట్రీస్ రావు, నీళ్లు లేకపోతే ఎక్కడికక్కడ వాతావరణం కూడా దెబ్బతినే పరిస్థితి వస్తుంది. అందుకే నేను ప్రజలందరినీ కోరేది, మీరందరూ భాగస్వాములు కావాలి. ఈ సమస్య పరిష్కారం మన చేతుల్లో ఉంది. దీన్ని ఒక స్ఫూర్తిగా తీసుకోవాలి. ఈరోజు ప్రపంచం మొత్తం యునైటెడ్ నేషన్స్ యొక్క ఆధ్వర్యంలో జల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం, వాటర్ రిసోర్స్ దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. ఇది ఈ సందర్భంలో నేను అందరినీ కోరుతున్నా, రాష్ట్ర ప్రజానీకాన్ని, అపోజిషన్ పార్టీస్ కోరుతున్నా, మీరు కూడా ఈ సమస్య పట్ల ఏమాత్రం మీకు ఒక అవగాహన ఉన్నా, ప్రజలకు మేలు చేయాలనే సంకల్పం ఉన్నా, ఆలోచన ఉన్నా, మీరు కూడా సహకరించాలి. సహకరించకుండా మంచి చెడులకు కూడా విశ్లేషణ చేయకుండా ప్రతి ఒక్క దానికి అడ్డుపడడం అది మంచి నైజం కాదు, అది మంచి సాంప్రదాయం కాదు. అందుకనే అధ్యక్ష నేను ఈ యొక్క వేరే యొక్క పరిస్థితులకు నిరసన తెలియజేస్తూ నేను ఇప్పుడు ఒక స్టేట్మెంట్ మీరు అందరూ ఓటు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందరూ లేచి నిలబడుకొని ఓటు తీసుకోమన్నాను అధ్యక్ష. ఆల్ మెంబర్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష
అధ్యక్ష కుడి చేయి ముందర పెట్టి ఓటు తీసుకోమన్నాను అధ్యక్ష అందరినీ. డాష్ అని నిన్నప్పుడు పేరు చెప్పి నేను అని అంటాం. అక్కడి నుంచి ఓటు తీసుకోవాల్సిన అందరినీ కోరుతున్నా. చంద్రబాబు నాయుడు అను నేను సకల జీవరాశుల మనుగడకు జలరాశులే ప్రాణాధారమని గుర్తించి ప్రతి నీటి బంధువును నా ఆత్మ బంధువుగా భావించి నీటిని పొదుపుగా వాడుతానని, భావితరాల వారి కోసం జల సంరక్షణ చేస్తూ కరువు రహిత రాష్ట్ర నిర్మాణం కోసం పాటుపడతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. చాలా సంతోషం అధ్యక్ష. మనం అందరం కూడా ఈ హౌస్ లో ఒక నూతనమైనటువంటి అసెంబ్లీ ఫస్ట్ టైం మనం పెట్టుకున్నాం. ఒక ప్రతిజ్ఞ కూడా చేశాం. పవిత్రమైన హృదయంతో ఈ రాష్ట్రంలో నీటి భద్రత కల్పించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది అధ్యక్ష. అధ్యక్ష ఒకసారి బాధ ఆవేదన. ఎందుకంటే అధ్యక్ష